ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది సభ్యత అంటే. అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము, పాప రామారావు వారసులు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరును ఒకసారి గుర్తుపెట్టుకో. మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి? ఎక్కడ పడితే ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం, ప్రతి నిమిషము మీ చౌకబారు రాజకీయాల కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనేది ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు? ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని, తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు, నీ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి 16 నెలలు జైల్లో పెట్టేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడ బీజం పడింది అనే దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేశారని చెప్పి ఆ రోజు నువ్వు కూర్చొని ఇంత పుస్తకాలు రాసుకొని రాజా ఆఫ్ కరప్షన్, ఈ కరప్షన్, రాష్ట్రమంతా దోచిపోయింది, 1,00,000 కోట్ల కరప్షన్ అని చెప్పి ఆ రోజు కూర్చొని ఎక్కడికంటే అక్కడికి పోయి జగన్మోహన్ అరెస్ట్ చేశావే, అది కక్షపూరిత రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ మొదలు కాలేదా? మరి ఈ రోజు సరే నువ్వు ఒకరి మీద కరప్షన్ ఛార్జెస్ వేసావు, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు పరిస్థితి ఏంది, నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆ రోజు ఆలోచన చేయండి. ఎక్కడికి పోయినా కంపు కొడతా ఉంది, ఎక్కడికి పోయినా అవినీతితో కూరుకుపోయింది ప్రభుత్వం. పైన కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కీములన్నీ, వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు. నీ ఆఫీస్లో 3rd ఫ్లోర్లో ఏం జరుగుతుందో